మీకు మాటిచ్చినట్టుగానే మన బాధ్యతలు పూర్తి చేసుకొని అప్పుడు ఈ ఇంటి బాధ్యతలు నెత్తిమీద పెట్టుకొని గౌరవ మర్యాదలని కాపాడదాం సార్. చచ్చా, నేను దాని గురించి ఆలోచించట్లేదు వసుంధరా. నువ్వు ఇలా నేల మీద పడుకోవడం నాకు నచ్చట్లేదు. నన్ను పెళ్లి చేసుకున్నాక నాతో పాటు నువ్వు కూడా ఈ భోగాల్ని అనుభవించాలి కదా. అయ్యో వద్దు సార్. పేదరికం నన్ను విడిచిపోయినా మీ నుంచి మాత్రం నేను దూరం కాకూడదు. మీరు ఈ గదిలో ఉన్నారన్న ధైర్యం నాకు చాలు. నీ ధైర్యానికి కారణం నేనేనని ధైర్యంగానే చెప్పావు వసుంధరా. కానీ ఇంటికి వారసుడు ఇంకా రాలేదేంటి అని అమ్మ అడిగే ప్రశ్నలకు కూడా మనమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అత్తయ్య గారిని మోసం చేస్తున్నామన్న బాధ నాకు కూడా ఉంది సార్. కానీ మనమే ఆ సమస్యకు న్యాయం కూడా చేయగలుగుతామన్న నమ్మకం కూడా ఉంది. ఆ ఆధారం కూడా మనతో పాటే ఉంటే మనం కూడా ఇంకే విషయానికి దిగులు చెందాల్సిన అవసరం లేదు. అరోం హర శంభో శంకర భవిష్యానంద పలకరా. అమ్మా, మీతో మాట్లాడాల్సిన మాటలనే మాట్లాడేశాను. నేను వెళ్ళి సూర్య నమస్కారం చేసుకుని జపం చేసుకుని శివనామం స్మరిస్తా. మంచిది భవిష్యానంద స్వామీజీ. హరోం హర శంభో శంకర భవిష్యానంద పలకరా. ఏంటి వసుంధరా, మేము మాట్లాడుకున్న మాటలన్నీ చాటుగా వినేసావా? విన్నా ఏమీ తెలియనట్టు వచ్చేసావా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు నిజంగా తెలియదు మేడం. అపర్ణాదేవి గారికి మీకు కాఫీ తీసుకొచ్చాను. వసుంధరని ఈ రోజుతో బయటికి గెంటేసి పాపం చేయబోతున్నాం. అందుకోసమేనేమో తను మనకి కాఫీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలని చూస్తోంది. అవునమ్మా. ఇదిగో, ఈ వసుంధర మన మీద కోపంతో ఈ కాఫీలో విషం తీసుకొచ్చిందని మనం సందేహపడినా తప్పులేదు. ఐరేంద్రి గారు, నేనెందుకు అలా చేస్తాను? మరెందుకు వసుంధర నా కుటుంబం మొత్తాన్ని ఇలా వేరు చేశావు? నా మనవణ్ణి ఎందుకు నా నుంచి దూరం చేశావు? నా మనవరాల నక్షత్రకి, వంశీకి నా చేతులతో పెళ్లి చేయాలనుకున్నాను. కానీ నా కల నేనే చంపుకునేలా ఎందుకు చేశావు? మీరన్నా మీ మాట అన్నా నాకు చాలా గౌరవం మేడం. నేను మీ మాట మీద నిలబడాలనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే వంశీ సార్ నా మెడలో తాళి కట్టేశారు. నీకు నిజంగా అంత దురాశ లేకపోతే మెలకు రాగానే ఆ తాళిని తీసేసి దూరంగా విసిరేసేదానివి. కాకర్ల పెద్ద కోడలుగా అవకాశం, ఈ స్థానాన్ని ఎవరైనా వదులుకుంటారా వసుంధరా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. రోగిని బ్రతికించడం కోసం డాక్టర్ ప్రయత్నం చేస్తాడు. కానీ వైద్యుణ్ణి ఈ సమాజంలో బాగా బ్రతికించడం కోసం మన అందమైన జీవితాన్ని త్యాగం చేసి అనారోగ్యం తెచ్చుకోవడం మంచిదంటావా? అయినా దీంతో ఇక మాటలేంటమ్మా. ఎలాగో ఇంకాసేపట్లో మన దగ్గరున్న ఆధారాలు చూపించి బయటికి గెంటించబోతున్నాం. వసుంధరా, వీలుంటే బయట బతకడం కోసం బట్టలు అవి సర్ది పెట్టుకో. మేము నీ మీద యాక్షన్ తీసుకున్నాక నీకు ఇంట్లో నిలబడే టైం కూడా ఇవ్వం. అపర్ణాదేవి గారు, మీరు నన్నేం చేసినా నేను భరించగలను. కానీ వంశీ సార్ నుంచి నన్ను దూరం చేస్తే ఆయనే మీకు దూరం అయిపోతారు. దిక్కు తోచని మనిషిగా ఆయన ఒంటరైపోతాడు. అప్పుడు కూడా మీరు మనశ్శాంతిగా ఉండలేరు. నాకు తెలుసు వసుంధర, నా ఇంట్లో వంశీ ఉంటే చాలు ఎలా ఉన్నా నేను అర్థం చేసుకోగలను. అది కాదు మేడం. పొద్దున్నే మా అమ్మని ఇబ్బంది పెట్టుకు వసుంధరా. జరగాల్సిందేదో జరుగుతుంది. నువ్వు ఈ గదిలోంచి వెళ్ళిపో. ఇదిగో ఈ కాఫీతో సహా. అమ్మా, ఇప్పుడు ఇది వెళ్ళి ఏడుస్తూ వంశీతో ఇదంతా చెప్తుందేమో. వసుంధర చాలా మంచి ధైర్యేంద్ర. అందుకే వంశీయే ముందు వసుంధరని ప్రేమించాడు.
మనమే వాళ్ళని విడదీస్తున్నాం. ఇదేం పెద్ద పాపం కాదు కదమ్మా. కాదు, ఇది కూడా న్యాయమే. ఐరేంద్రి, మళ్ళీ ఏం చెడగొట్టడానికి వచ్చావు? నేనేం చెడగొట్టడానికి రాలేదు వదినా. ఈ పాట శబ్దంలో నేను కొన్ని నిజాలు మీకు చెప్పినా వినబడవేమోనని ఆపేశాను. అంత ముఖ్యమైన విషయం అయితే పూజకు ముందో పూజ తర్వాతో చెప్పాలి కానీ ఇలా భగవంతుడి పూజలో అంతరాయం కలిగించటం తప్పు కాదని తెలీదా అత్తయ్య? పర్లేదు ఆనంద్, మీరు హారతి తీసుకునేంత వరకు ఆగమంటే నేను ఆగుతాను. నిజం నిప్పు లాంటిది, నాకేం హారతి అక్కర్లేదు. అసలు నువ్వే విషయం గురించి చెప్పాలనుకుంటున్నావో ఆ విషయం సూటుగా చెప్పైరేంద్రి. నేను సూటిగా చెప్తే ఇక్కడ ఎవరికి అర్థం కాదు వదినా. ఇక్కడికి అందరూ రావాల్సిందే. వంశీ, అమ్మా, ఏమైంది అత్తయ్య? అందరూ గుడ్డిగా నమ్ముతున్న విషయాన్ని చెప్పడానికి ఇంతకంటే మంచి సందర్భం దొరకదేమోనని దాని గురించే మాట్లాడడానికి పిలిచాను వంశీ. ఐరేంద్రి, అర్థం లేకుండా గొంతు చించుకోకు. అయినా జరుగుతున్న పూజని మధ్యలో ఆఫ్ చేయించి ఇలా పంచాయతీ పెట్టడం ఏంటి? అసలు ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? నక్షత్ర ఇప్పుడిక్కడ లేదు కదా అత్తయ్య. తనుంటే తన చేతుల మీదుగా ఇవన్నీ చేయించేది. వదినా, మేము చెడ్డవాళ్ళమని ఎవరూ నిరూపించలేదు. దయచేసి మీరు నన్ను ఆడిపోసుకోకండి. అత్తయ్య, ఊరికే టైం వేస్ట్ చేయకు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఈ నిజంలో నువ్వు కూడా భాగమయ్యావు అల్లుడు. ఇలా చేయడం తప్పులేదు. తర్వాత నన్ను క్షమించు. ముందు మీరు చెప్పాలనుకున్న నిజమేంటో చెప్పండి ఐరేంద్ర గారు. చెప్పడం కాదు, అందరికీ ఆ నిజాన్ని వినిపిస్తాను. వసుంధరా, అమ్మకిచ్చిన మాట కోసం రిసార్ట్కి వెళ్ళాం. సంతోషంగా గడిపొచ్చాం. త్వరలో మనకి పిల్లలు పుట్టగానే నీకు కూడా బాధ్యతలు పెరిగిపోతాయి. అప్పుడు కూడా అన్ని పనుల్ని చక్కబెడుతూ ఇలాగే సంతోషంగా ఉండాలి వసుంధరా. మనం ఎలాగోలా ఒకటైపోయాం వంశీ సార్. మనకు పిల్లలు పుట్టాక కూడా ఇక్కడే ఉందాం. అత్తయ్య, కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఏం నువ్వు చేస్తుంది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నిజంగా ఐరేంద్ర గారికి పిచ్చి పట్టినట్టే ఉంది ఆనంద్ గారు. వాళ్ళిద్దరి కాపురంలో చిచ్చు పెట్టాలని ఇలా చేస్తున్నట్టుంది. ఏంటి ఐరేంద్రి నువ్వు చేసింది? ఇదేనా నువ్వు నిరూపించుకోవాలనుకుంటున్న నిజం? వసుంధర కూడా నీ కూతురు లాంటిదే కదా. నీకెందుకు ఇలాంటి పని చేయాలనిపించింది? వద్దమ్మా, ఇంకా చాలు.
ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించేవాళ్ళు, నా ప్రేమని గౌరవించేవాళ్ళు మాత్రమే ఉన్నారనుకున్నాను. కానీ ఈ రోజుతో నన్ను అనుమానించేవాళ్ళు కూడా ఉన్నారని ఇప్పుడే అర్థమైంది. ఇందాక తప్పేమైనా అనిపిస్తే క్షమించమని అడిగావు కదా అత్తయ్య. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంకెప్పుడు ఇలా చేసి నన్ను నా భార్యని బాధ పెట్టొద్దు. ఏమండి? వంశీ ఏమండి? నాన్న వంశీ అనయా అయినా భార్యాభర్తల గదిలోకి వెళ్ళి ఇలా చేయడం న్యూసెన్స్ కాదని మీకు అనిపించట్లేదా ఐరేంద్ర గారు? అసలు బుద్ధుంటే ఈ పని ఎవరు చేయరా లెక్క గారు. అత్తయ్య ఎలాగో మావయ్యని వదిలేశారు, ఆవిడకి ఇలాంటివన్నీ ఎలా తెలుస్తాయి? ఆనంద్, వాడికి కాదు నాకు సమాధానం చెప్పు ఐరేంద్రి. అసలు అన్నయ్య గారే నీ పక్కనుండుంటే నీ చెంపను పగలగొట్టి ఇలా చేయడం తప్పని నీకు బుద్ధి చెప్పేవారు. అత్తయ్య, ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి. మీ పెంపకంలో పెరిగిన ఐరేంద్రి ఇలా చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? వసుంధర వంశీలు బాధపడడం మంచిదంటారా? వదినా, నేనే ఇది కావాలని దురుద్దేశంతో చేయలేదు. అసలు వంశీ వసుంధరలు ఒకటయ్యారో లేదో తెలుసుకోవడానికి మన ఇంటి మేలు కోసమే చేశాను. అర్థం చేసుకోకుండా అరుస్తారేంటి? ఐరేంద్రి, అమ్మా, నర్మయ్, ఆపే. ఇంకొక మాట కూడా మాట్లాడే అర్హత నీకు లేదు. ఛీ, వంశీ మనసుని బాధ పెడతావా? అది కాదమ్మా. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇంకొక్కసారి నా మనవడి మీద అనుమానం ప్రకటించే పరిస్థితి వస్తే నేనే నిన్ను చంపేస్తాను. సుచిత్ర, ఆయన గురించి మాట్లాడే హక్కు ఈ ఇంట్లో నాకు మాత్రమే ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. భగవంతుడి దీక్షలో అంతరాయం కలిగిస్తే ఇలాంటి ఫలితమే ఎదురవుతుంది సాత్వి. ఇకపై జాగ్రత్త. హర హర మహాదేవ శంభో శంకర. అత్తయ్యని మార్చడం బుద్ధి తక్కువ పని అమ్మా. పదండి ఆనంద్ గారు, ఐరేంద్ర గారిని చూస్తుంటేనే కంపరంగా ఉంది. నక్షత్ర కూడా ఓ ఇంటి కోడలైంది ఐరేంద్రి. మంచి పని చేయాలనుకుంటే తన బాగోగులు చూసుకో, ఇలా బరి తెగించుకు. సార్, ఇది చూడండి. ఈ మొబైల్ ఎవరిదో గానీ వాయిస్ రికార్డర్ సెట్ చేసి ఇక్కడ పెట్టారు వసుంధరా. ఇది ఖచ్చితంగా ఐరేంద్ర గారి పనే అయి ఉంటుంది సార్. అర్థమైంది వసు. హారతి ఇప్పుడు అవసరం అనుకుంటా. తీసుకోండి ఐరేంద్ర గారు, తీసుకోండి. మిగతా వాళ్ళకు కూడా ఇచ్చేసి వస్తాను.
ఐరేంద్రి, ఏమిటైరేంద్రి, కొట్టినందుకు కోపంగా ఉందా? లేదమ్మా, అసలు నీ మీద నాకు ఏ కోపం లేదు. కానీ చెంప మీద మాత్రం వసుంధర లాగి పెట్టి కొట్టినట్టుంది. అందుకే ఎంత ట్రై చేసినా మర్చిపోలేకపోతున్నాను. నేను ఇలాంటిది ఏదో జరుగుతుందని చెప్పేసి ఐరేంద్ర గారితో అప్పుడే చెప్పాను అమ్మగారు. నా మాట ఇంటేగా. ఏయ్ జోగేంద్ర, ఎక్స్ట్రా చెయ్యొద్దు. చెంప దెబ్బ కొడితే నొప్పి పుట్టింది నాకు. నీకు పుట్టినట్టు కేకలు పెడతావెందుకు? అయినా నువ్వు తప్పు చేశావు ఐరేంద్రి. ఈ విధంగా చెయ్యబోతున్నాను అని నాతో ఓ మాటైనా చెప్పాల్సింది. ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదమ్మా. ఆ జిత్తులు మరి నక్క వసుంధర ఏదో చేసింది. ఆ వంశీబాబు గారి జోలికి వస్తే అలాగే రియాక్ట్ అవుతానని నాతో చాలా సార్లు చెప్పింది వసుంధర. ఏయ్, నీకు తెలుసుంటే ముందే చెప్పొచ్చు కదా. అంతా అయిన తర్వాత పెళ్లి కూతురు గుడ్డిదని పెళ్లి కొడుకు తెలిసినట్టు నా చెంప పగిలిన తర్వాత ఆ వసుంధర అందరి ముందు నన్ను అవమానించిన తర్వాత ఇదిగో ఇలా నన్ను హేళన చేస్తున్నావా? మీరుండండి ఐరేంద్ర గారు. అసలు మీరు నా మాట ఎప్పుడైనా విన్నారో ఏంటి? ఆ వసుంధరని ఇంటి నుండి గెంటెత్తే పసుపు కుంకో రాసి బలి చేస్తారని సిటికేశారుగా మీరు. ఇప్పుడు చూడండి ఎలా మోత. సారీ అమ్మా, నాకు చేతనైంది నేను చేయగలిగాను. ఇందులో నా తప్పే ఉంది? అసలు మనందరి పట్టుదల ఆ వసుంధరని వంశీ నుంచి దూరం చెయ్యాలనే కదా. మీరెవరైనా ప్రయత్నించారా? నేను ప్రయత్నించాను. దాన్ని వదిలేసి నన్ను తప్పు పడతారా? ఇందులో నీ తప్పేమీ లేదు ఐరేంద్రి. కానీ వంశీకి కష్టం కలిగేలా ఏ ప్లాను చేయొద్దు. వంశీ బాధపడితే నేను భరించలేను. వసుంధర నుంచి దూరం అవడం వంశీకి కూడా ఇష్టం లేదమ్మా. అలా అని మనం ఇక్కడితో మన ప్రయత్నాన్ని విరమించుకుందామా? ఐరేంద్రి, మరి లేకపోతే ఏంటమ్మా? వసుంధర్ని నాశనం చెయ్యాలని ఇదిగో ఈ జోగేంద్ర స్నానం కూడా చేయకుండా ఆలోచిస్తుంటే నేను మాత్రం ప్రతిక్షణం పరితపించిపోతున్నాను. నాలో పగ రోజు రోజుకి పెరిగిపోతుందమ్మా. ఆ వసుంధర్ని ఏదో ఒకటి చేయకపోతే ఏమైపోతానోనన్న భయం కూడా ఉంది. ఛీ! ఎవరూ ఏమైపోవాల్సిన అవసరం లేదు ఐరేంద్రి. ఆ వసుంధర సంగతి నేను చూసుకుంటాను. మీరిద్దరూ మధ్యలో కల్పించుకుని అనవసరంగా మీ జీవితాల్ని నాశనం చేసుకోకండి. జాగ్రత్త. వంశీబాబుకి ఏమైనా అయితే పెద్దమ్మగారు కొడతారు. వంశీబాబు మీద ప్లాన్ చేస్తే అబ్బో ఆ వసుంధర దాన్ని తిప్పి కొట్టేద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అమ్మ ఏదో చేస్తానంటుంది కదా, తనేం చేస్తుందో చేసేంత వరకు వెయిట్ చేద్దాం. అలాగేనండి. ఓకే. శ్రీమతి గారు, జరిగిన దాని గురించి వదిలేయండి. మీరు ఇలా ఉంటే నా వల్ల కూడా కావట్లేదు. ఎలా వదిలేయమంటారు శ్రీవారు? అయినా కొంచెం కూడా పద్ధతి పాడు లేకుండా ఐరేంద్ర గారు మా అక్క పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుని ఇలా 10 మంది ముందు వాళ్ళ విషయాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఐరేంద్రి అత్తయ్య చేసింది తప్పే శ్రీమతి గారు. కానీ అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్పాలన్నా మా నాన్నమ్మ మాకు అడ్డుపడుతుంది. లేదు శ్రీవారు, ఇలా ఐరేంద్ర గారు చేసే పనికిరాని ఒత్తిడికి పెద్దమ్మ గారు కూడా మారిపోయారు. అందుకే ఐరేంద్ర గారి ప్రతి విషయంలో ఆవిడ చెయ్యి ఉంటుంది. ఇంత జరిగినా కూడా అన్నయ్య వసుంధర గారే మాట్లాడడం లేదు. మనం వాళ్ళతో వాదించడం మంచిది కాదేమో శ్రీమతి గారు.